వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సరస్వతి బ్యారేజ్లో సిమెంట్ గ్రౌండింగ్ పనులు ప్రారంభం. కుప్పంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు. హన్మకొండ జిల్లా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జన్యామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రంలోకి బలవంతంగా ప్రవేశించి పోలింగ్ సరళికి ఇబ్బందులు కలిగించాడని ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగామ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాన రావడంతో అక్కడక్కడ వాగులు పొంగిపొర్లాయి. కర్నూలు సమీపంలోని ఉల్చాల గ్రామంలో కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకసారి మధు అడ్డం పెట్టకూడదు. మాది ఎప్పుడు వీడియో మొత్తం పోయింది. మధు బ్రిడ్జ్ ఇది మొత్తం పోయింది. ఏం లేదు, ఇంకా బండ్లు కింద యాయివో కన్నగా పోయింది. కాదు ఇటు పోయినా కానీ పడతా. ఈ నెల 4వ తేదీ జరగనున్న వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి పి ప్రావీణ్య తెలిపారు. సోమవారం ఎన్మాంల మార్కెట్ యార్డ్లో జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను డీసీసీ రవీందర్, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, సంధ్యారాణి, డిఆర్ఓ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న ఆచరణాత్మకమైన శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్లు లెక్కింపు సిబ్బంది, పోలీస్ బందోబస్తు మొత్తం 2500 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలిపారు. 7 నియోజకవర్గాలకు లెక్కింపు ప్రక్రియ జరగనున్నందున టేబుల్స్ ఏర్పాట్లు, సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు, రో ఇన్ఛార్జీలకు నియోజకవర్గం వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 2వ విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించిన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజున జగిత్యాల బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి గులాబీ జెండా ఆవిష్కరించి అనంతరం జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేసిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాలేదు ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే ఆగాలి. కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. అన్ని రంగాల్లో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ముందున్నది. మరి ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో జస్ట్ 2% కంటే తక్కువ ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం లేకపోవడం కొంత బాధాకరం. వచ్చిన ప్రభుత్వం బాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు అత్యధిక మంది టీవీల ముందు కూడా చూసిన ఉన్నట్టు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్పారు, ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ కూడా విస్మరించకుండా చేస్తాయని చెప్పి ఈ 4.5 సంవత్సరాలు ఏదైతే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అటు అభివృద్ధి పథంలో నడిపి ఇటు అవ్వలకు 200 నుంచి 2000 పెన్షన్ చేసిండ్రో, దివ్యాంగులకు 500 నుంచి 4000 చేసిండ్రో, అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో సంక్షేమం అభివృద్ధి విషయాల్లో మాటలు గొప్పగా చెప్పింది. విద్యార్థులకు మనం ఎన్నో గురుకుల పాఠశాలలు చెప్పినాం. ఇప్పుడున్న ప్రభుత్వం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కాడని దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. జగిత్యాల జిల్లా సీనియర్ నాయకులకు ఉన్నది. ఆ 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఏ విధంగా ఇస్తారో మనం చెప్పాల్సిన అవసరం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు గత సంవత్సరం నుంచి కూడా మనము ఈ దశాబ్ది ఉత్సవాల పండుగ చాలా ఘనంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈనాడు ముగింపు ఉత్సవాల్లో భాగంగా మన జగిత్యాల జిల్లా తెలంగాణ భవన్లో జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మరి పాల్గొన్న మా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, అదేవిధంగా పాల్గొన్నటువంటి జిల్లా పరిషత్ సభ్యులు, జెండా అనంటే దాని కింద పనిచేస్తున్నటువంటి నాయకులకు ఒక గర్వకారణంగా చెప్పుకునే విధంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా కార్యక్రమం, నేషనల్ జెండా, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసుకోవడం జరిగింది. మరి 1వ తారీఖు 2వ తారీఖు కూడా హైదరాబాద్లో అమరులకు జ్యోతి ద్వారా అమరులందరూ కూడా నివాళులర్పించి నిన్న కూడా పార్టీ కార్యాలయంలో జెండా కార్యక్రమం చేసుకొని గౌరవ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న వారి సంభాషణ ఈ కార్యక్రమం చేసి ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని జెండా కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి పార్టీ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత గారు, మెట్పల్లి చైర్మన్ సుజాత గారు, అదేవిధంగా గౌరవ జగిత్యాల్, కురుట్ల, అదేవిధంగా మెట్పల్లి కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్
చిత్తూరు చిల్లకుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ శ్రీనాథ్, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘు, ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సమన్వయం పాటించాలి. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో పకడ్బందీగా 30 పోలీసు యాక్ట్ అమలు చేయడం జరిగిందని, 30 పోలీసు యాక్ట్ను ఉల్లంఘించి ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు అనుమతులు లేవు. రేపు కుప్పంలో 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ముందువా 4 లాంటి తీసుకుంటుంది. నిలబెట్టి మీరు చేయాల్సింది తెలుసుకోవాలి. ఆ చెక్స్ అనేది మీరు ప్రాపర్గా చేస్తే చాలా పీస్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి మూమెంట్ కూడా లైవ్ లొకేషన్ కంట్రోల్ షేర్ అవుతుంది. వితౌట్ లైవ్ లొకేషన్ అందరూ షేర్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో కూడా మాట్లాడుతున్నారు. ఏదో క్రికెట్లో సపోజ్ క్రికెట్లో ఉన్న ఆ రోజుకోకుండా వేరే పడుకున్నా కూడా ఆ లైవ్ లొకేషన్లో క్లియర్గా ఏమైనా పడుతుంది. సో ఇబ్బంది లేకుండా మీకు ఏ విషయంలో అయితే ఫుడ్ అసలు రేపు జరగబోయే కౌంటింగ్కి కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుప్పం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ హౌస్ అరెస్ట్లు లేకపోతే ప్రివెంటివ్ మోడ్లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము. దాంతోపాటు సెన్సిటివ్ విలేజెస్ కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉన్నట్టుగా అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది. దాంతోపాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ ఎస్హెచ్ఓలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటారు. మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక 2 మంది డిఎస్పీలు ఒక సిఐ ఆర్ఏ ర్యాంక్లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా సఫిషియెంట్ ఫోర్సు వాళ్ళు కూడా జ్యూడిక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్లో మెన్నుతో క్లియర్గా బ్రీఫింగ్ ఇస్తూ ఇవాళ ఈవినింగ్ నుంచినే మేము ఒక రిహార్సల్స్ ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ బందోబస్తు అనేది ఉంటుంది. సో ప్రజలు కూడా తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ఇంట్లో మీరు చూసుకొని మీ పనులు అటెండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మనకు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఆ తర్వాత 144 సిఆర్పి సెక్షన్ అనేది అమల్లో ఉంది. మోర్ దెన్ 5 మెంబర్స్ గుంపులుగా ఇక్కడ కనబడినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను. ప్రజలు కోఆపరేట్ చేసి మనకు ఈ కౌంటింగ్కి ఎటువంటి బాణాసంచ కాల్చడం కానీ లేకపోతే బైక్ ర్యాలీస్ విక్టరీ ప్రొసెషన్స్ ఏవి అనుమతులు లేవు. ఇవి ఏమన్నా కండక్ట్ చేస్తే వీటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మనకు ఎంటర్ కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో డ్రోన్ సర్వేలెన్స్తో పాటు కొన్ని సీసీ కెమెరాస్ కూడా దాని ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము. ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా
ఖచ్చితంగా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోబడతాయి. ఒకవేళ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్ చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రేపు కౌంటింగ్ కోసం కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఒక 120 మెంబర్స్ దాకా మేము ఫోర్స్ డ్రా చేస్తున్నాము. ఎస్పీ సార్ కూడా మాకు బయట నుంచి కూడా ఫోర్స్ ఇవ్వడం జరిగింది, ఏఆర్ ఫోర్సు. ఆ తర్వాత ఎస్పీఎఫ్ అంటే మనకు ఏపీ ఎస్పీఎఫ్ తరఫున ఒక 35 మంది ఆర్మడ్ పార్టీ కూడా వచ్చారు. అండ్ రైట్ గేర్ ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసుకున్నాము. కట్టుదిట్టమైన ప్రాపర్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఎటువంటి ఈవెంట్స్ లేకుండా పోలింగ్ ఎంత ప్రశాంతంగా నిర్వహించామో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోద్ కవిత జాతీయ పతాకం బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ సాధించిన తర్వాతే ఏదైనా ప్రజలు ఆశించారు. ఆ 10 ఏళ్లలో నీళ్లు నిధులు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను కేసీఆర్ అందించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కనీసం ఉద్యమకారులను కూడా గుర్తించలేకపోయిందని ఎద్దేవా చేశారు. तव शुभ नामे जागे गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు जोहार जोहार. హై జయశంకర్ సార్. హైదరాబాద్లో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 3 రోజుల ప్రణాళిక మొన్న నిన్న ఇవాళ ప్రకటించిన విషయం మీ అందరూ తెలిసిందే. నిన్న హైదరాబాద్లో పూర్తి చేసుకొని ఇవాళ అన్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో అన్ని జిల్లా పార్టీ కేంద్రాల్లో కూడా ఇవాళ జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కూడా ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే 10 సంవత్సరాల్లో అంటే నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ప్రజలు ఆశించిండ్రో కేసీఆర్ గారు వారి ఉద్యమంలో వారు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఇవాళ తెలంగాణ సాధించేంత వరకు చివరి వరకు కూడా పోరాటం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఏది ఇప్పుడు ఇవాళ ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలను పూర్తి స్థాయిగా డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర సమితి సందర్భంగా ఏదైతే ప్రజలు ఆశించిండ్రో, ఎందుకంటే దాదాపు 6 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, ప్రజలు ఏదైతే ఆశించిందో మార్పు కోరి ఏది కూడా సరిగా చేరవేయకుండా కేసీఆర్ ఇచ్చినవి కూడా సరే చేర్చకుండా కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా పొరపాటు జరిగింది. అయ్యో ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమాలు కొనసాగట్లేని ఇప్పుడు ఎంతోమంది ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశించిన వాటిని సాధించేంత వరకు అదే ఏదైతే తెలంగాణ సాధించడానికి ఎట్లయితే మేము పోరాటం చేసినామో అదే మాదిరిగా రేపు ఇవన్నీ ఫలాలు కూడా వచ్చే విధంగా కూడా పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఎల్లవేళ ఉంటుందని కోరుతున్నాం. కర్నూలు పార్లమెంటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ చెప్పారు. ఈరోజు కర్నూలు మండలం పచ్చలింగల గ్రామ తన నివాసంలో బస్తిపాటి నాగరాజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వలసలకు పేరుగా మారిందని, వాటి నివారణకు తమ వంతుగా కృషి చేస్తానని, గుండ్రేలేవుతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను చేపడతానని, తాగునీటి ఇబ్బందులను తొలగిస్తానని చెప్పారు. ఓకేనా. రేపటి దినం అనగా 4వ తారీఖు 6వ నెల 2024 సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలని రేపు ఈ టైంకి ఆల్మోస్ట్ ఆల్ ఫలితాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఓ గారు చెప్పినట్టు కూడా మా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 2 గంటలకంతా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 అసెంబ్లీ సెగ్మెంట్ 2 గంటల ఫలితాలు మ్యాక్సిమం బయటకు వచ్చేస్తాయన్నారు. ఒక ఆలూరు మాత్రం సాయంకాలం 4 గంటలకు ఫలితం ప్రకటిస్తామని మాకు ముందుగా చెప్తారు. అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా రేపు
వచ్చే ఫలితాలను అసలు కర్నూలు జిల్లాగానే కాదు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడబోతుందని చెప్పేసి ఇప్పటికే అన్ని సర్వేలు, జాతీయ సర్వేలు అయితేనేమి, రాష్ట్ర సర్వేలు అయితేనేమి అన్ని గంటాపదంగా చెప్తున్నటువంటి సమయం ఇది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితేనేమి, జనసేన పార్టీ శ్రేణులు అయితేనేమి, బీజేపీ శ్రేణులు అయితేనేమి ఇప్పటికే వాళ్ళంతా ఆనందంలో మునిగిపోయి రేపటి ఫలితాల కోసం ఆశావాద దృక్పథంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేగాక కర్నూలు పార్లమెంట్ పరిస్థితికి వస్తే మాత్రం ఏది ఏమైనా కూడా ఈ సర్వేలను తలలన్నీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖచ్చితంగా మా అభ్యర్థులు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖచ్చితంగా విజయం సాధించి, అంతేగాక లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో రేపు ఈ టైంకల్లా విజయ తీరాలకు మేము చేరే విధంగా ఫలితాలు ఉంటాయని చెప్పేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా నేను గట్టిగా చెప్తున్నాను. మీరంతా ప్రజలారా ఖచ్చితంగా మీరు వేసిన ఓటు ఏ ఒక్క ఓటు కూడా వృధా కాదు. ఎందుకంటే మీరు వేసిన అమూల్యమైన ఓటును ఈ ప్రజాస్వామ్యంలో ఒక పండుగలా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరంతా రాత్రి 7 అయినా కూడా పోలింగ్ బూతుల్లో వరుసలు నిలబడి చేసిన విధానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను కూడా. అందులో భాగంగా మీరు ఇచ్చిన ఓటుతో మేము ఎన్డీఏ కూటమి రేపు గెలిచిన తదనంతరం కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఏవైతే హామీలు ఇచ్చానో అందులో ముఖ్యంగా నేను చెప్పేది మరొకసారి చెప్తున్నా, మీకు రేపు విజయాలు అవకాశాలు రేపు ఫలితాలు ఉన్నా కూడా ముందు రోజు నేను మీకు గంటాపదంగా పార్లమెంట్ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా 25 పార్లమెంట్లు అయితే మనకు రాష్ట్రంలో 17 తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లు అయితే అందులో కర్నూలు పార్లమెంట్ చాలా వెనుకబడిందని నేను చాలాసార్లు చెప్పాను మీడియా వేదికగా. ముఖ్యంగా ఎందుకంటే కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం అని చెప్పేసి మనకంతా గుండెలు బాదుకున్నంత బాధ ఉంది నాకు వాస్తవంగా. నేను వచ్చిన తదుపరి రేపు ఫలితాలు అయిపోయిన తర్వాత మనం గెలవడం తథ్యం. లోకల్లో అయితేనే మన రాష్ట్రంలో అయితేనే తెలుగుదేశం పార్టీ రావడం, పైన కూడా ఎన్డీఏ వచ్చిన తదనంతరం ఖచ్చితంగా మన కర్నూలు జిల్లాకు నేను చేసేది ఏమంటే ఇరిగేషన్ విషయంలో ఈ కరువును వలసలు నివారించాలంటే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్డిఎస్ రైట్ కెనాల్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి ఈ మూడింటిని సంపూర్ణంగా నాకు ఇచ్చే చట్టసభల్లో ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫిలప్ చేసి, అంతేగాక విద్యార్థుల గురించి ఆలోచిస్తే వీళ్ళకు పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అవసరమో దాని విషయం నేను ప్రత్యేక చొరవ తీసుకొని పారిశ్రామికంగా కూడా దేవుని నుంచే పారిశ్రామికంగా అయితేనేమి, ఇరిగేషన్ పరంగా సాగునీటి పరంగా అయితేనేమి, మరియు తాగునీటి విషయంలో ఎక్కడికెక్కడ రిజర్వాయర్ నిర్మించుకున్నాం, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కుళాయి నిర్మించిన దాంట్లో కూడా ప్రత్యేక చొరవ తీసుకొని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర 1కి 100 సార్లు తిరిగిన సరే పైన ఎన్డీఏ అధికారంలో మనకు వస్తుంది కాబట్టి బీజేపీ సహాయ సహకారాలు మనకు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పైన సెంట్రల్ నిధులైతేనేమి స్టేట్ నిధులైతేనేమి అన్నింటిని తీసుకొచ్చి మన కర్నూలు పార్లమెంట్ను మిగతా పార్లమెంటుతో పోటీ పడే విధంగా తయారు చేస్తానని చెప్పేసి మహాసంకల్పంతో మీ అందరికీ గట్టిగా మరొక్కసారి హామీ ఇస్తూ గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు గుర్తింపు పొందిన క్రీడ కబడ్డీ అని మహబూబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన గౌరవ సలహాదారులు దొంతు యాదగిరి గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నిర్ణయం మేరకు మహబూబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ను ఏకగ్రీవంగా జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య భవన్లో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పటి గ్రామీణ స్థాయిలో ఆడే ఆటలను ఈరోజు అంతర్జాతీయ వేదికలపై ఆడటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. క్రీడలు యువతకు మానసిక శారీరక దేహదారుఢ్యాన్ని పెంపొందించుతాయని, అలాంటి కబడ్డీ క్రీడను గ్రామాన పట్టణంలో అభివృద్ధి చేయడానికి అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం నూతన కమిటీని సభ్యులు శాల్వాతో సత్కరించారు. అయితే వీరందరూ కూడా ఈ 4 ఉంచి ప్రతి సంవత్సరము ఒక్కొక్క ఈవెంట్లో కనీసం 1 లేదా 2 నేషనల్లో పార్టిసిపేషన్ చేసే విధంగా నాకేదో కృతజ్ఞతలు
అదేవిధంగా ఇటికాల వెంకన్న గారు వేదికపై ఉమ్మడి జిల్లా సెక్రటరీ కొండ సురేష్ గారు, అదేవిధంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్థాయి కమిటీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అందులో కూడా ఒక జర్నలిస్టుగా నాకు గౌరవ సలహాదారునిగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఒక ప్రాచీన క్రీడ, గ్రామ స్థాయిలో ఒక ప్రాచీన క్రీడగా నాకు తెలిసి చెడుగుడు అనే ఒక పదవి నుంచి ఇలా కబడ్డీ స్థాయికి ఇలా ఒక అంతర్జాతీయ వేదికల మీద కూడా ఇలా కబడ్డీకి విస్తృతమైన ప్రచారం ఉంది. దీనికి చాలామంది అభిమానులు కూడా ఎంతోమంది వాళ్ళు కబడ్డీ ఆడకున్న ఈరోజు గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ముఖ్యంగా మహిళలు కూడా ఈ క్రీడని పెద్ద ఎత్తున వాళ్ళు అభిమానించే పరిస్థితి. అటువంటి మరుగున పడకుండా ఈ కబడ్డీ క్రీడను మరి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయిలో తీసుకుపోయి మరి యువతలో మానసిక స్థైర్యంతో పాటు మరి క్రీడా నైపుణ్యము మరి వారికి తరవితంగా మళ్ళీ జాబ్స్ వచ్చే ఒక మంచి క్రీడగా దీన్ని ఈ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసి మరి ఈ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తున్న మహబూబాబాద్ కబడ్డీ అసోసియేషన్ వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మా మీద మంచి నమ్మకంతో స్టేట్ బాడీ మహబూబాబాద్ కమిటీ వేస్తానికి సహకరించిన స్టేట్ సెక్రటరీ జయశ్రీ యాదవ్ గారికి అయితేంది, ప్రెసిడెంట్ కాసాని గానేశ్వర ముదిరాజు గారికి అయితేంది, మా మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున నూతన కమిటీ ద్వారా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మా మీద పూర్తి విశ్వాసంతో కమిటీకి ఏకగ్రీవం ఆమోదం తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికీ అసోసియేషన్లో పనిచేయబట్టి మా మీద బాధ్యతలు 2017 నుంచి ఉమ్మడి వరంగల్ సెక్రటరీ చేశాము. బైపర్గేషన్లో ఇప్పుడు 4 years మహబూబాబాద్ చేశాము. మళ్ళీ రెన్యువల్ కోసము మాకు నూతన కమిటీకి సహకరించిన పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మా మీద పూర్తి విశ్వాసంతో ఉన్నందుకు మేము కబడ్డీకి ఎల్లవేళలా సేవ చేస్తూ రాత్రి పగలు అనుకుంటా మనకు కూడా ఈరోజు గ్రౌండ్ కొద్దిగా సదుపాయం తక్కువ ఉంది మన జిల్లా హెడ్ క్వార్టర్లో. దాన్ని కూడా ఫిలప్ చేసుకొని మ్యాట్ కూడా తెప్పిస్తాం నూతన కమిటీ ద్వారా. దానికి అందరూ సహకరించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ క్రీడాకారులకు ఏ సౌకర్యం కావాలన్నా మా శాయశక్తులు కృషి చేస్తామని తెలుపుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.